పయనం పాఠ్యాంశం ఈ కథా సంపుటిలోనిది. కరెక్ట్ ఆన్సర్ అనంతం. కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. తృప్తి యథ. తార్కిక ఆలోచన, ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం. కరెక్ట్ ఆన్సర్ మాయా కంబళి. గ్రావంబంత గజంబు అంటే కరెక్ట్ ఆన్సర్ కొండంత ఏనుగు. ప్రకృతి వికృతులను జతపరచండి. అద్భుతం. అద్భుతం యొక్క వికృతి అబ్బురం. ఆశ్చర్యం. ఆశ్చర్యం యొక్క వికృతి అచ్చెరువు. అక్షరం. అక్షరం యొక్క వికృతి అక్కరం. రథం. రథం యొక్క వికృతి అరథం. స్నేహితులారా, ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా? ఈ గేయ పంక్తులు గల పాఠం మంచి బాలుడు. పదాలను సరైన నానార్థాలతో జతపరచండి. అంగం. అంగం అనగా భాగం, శరీరం. విహంగం. విహంగం అనగా పక్షి, బాణం. శ్రేయం. శ్రేయం అనగా ధర్మం, శుభం. శిఖ. శిఖ అనగా కిరణం, మంట. ఆయన ఆశ్వాసం రాయగానే అశ్వాన్ని అధిరోహిస్తాడు అనే వాక్యంలో అశ్వ పదానికి సమానార్థక పదాలు గుర్రము, తురగము. అకారమునకు ఏ అవులు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము వచ్చుట వృద్ధి సంధి. ఉత్పలమాల పద్య పాదములోని లఘువుల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 12.